దేశంలోని మహిళలను వ్యభిచారం కోసం, బాలలను వెట్టి చాకిరీ కోసం, పేదలను నిర్బంధ శ్రమ కోసం అక్రమంగా దేశాల సరిహద్దులు దాటించే ముఠాలు చెలరేగిపోతూ ఉన్నాయి. మన దేశానికి సవాలుగా మారిన ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఏఏ టెక్నాలజీని వినియోగించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఏని సరిగ్గా వాడుకుంటే నేరగాళ్ల వేటలో ఏఏ మెరుగైన అస్త్రం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాల వలలో చిక్కి కనిపించకుండా పోయిన వారు ఎక్కడైనా తారసపడితే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో వారిని వెంటనే కనిపెట్టవచ్చు. అలాగే రికార్డులకెక్కిన నేరగాళ్లను కనిపెట్టడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏ సహాయంతో రియల్ టైం అనాలిసిస్ ద్వారా నేరాలు, బాధితులు, నేరస్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిపోయింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి పలు సమస్యలకు పరిష్కారం సైతం కనబెడుతున్నారు. ప్రస్తుతం మన దేశానికి సవాల్గా మారిన పలు సమస్యలకు ఏఐతో పరిష్కారం దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలను వ్యభిచారం కోసం, బాలలను వెట్టి చాకిరీ కోసం, పేదలను నిర్బంధ శ్రమ కోసం అక్రమంగా దేశాల సరిహద్దులు దాటించే ముఠాలు చెలరేగిపోతున్నాయి. అవి వాళ్ళ అక్రమ వ్యాపారమో వాటికి తోడైంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ఏఐని సరిగ్గా వాడుకుంటే నేరగాళ్ల వేటలో ఏఐ మెరుగైన అస్త్రం అవుతుంది. ఏఐ టెక్నాలజీ వినియోగంతో నేరగాళ్లకు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2023లో నమోదైన మానవ అక్రమ రవాణా కేసులు 2183 కాగా 6288 మందిని బాధితులుగా గుర్తించారు. బాధితుల్లో దాదాపు 42% పైగా మైనర్లున్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో నమోదైన 10,659 కేసుల్లో 26,840 మందిని అరెస్టు చేసినా కేవలం 1,031 మందికి శిక్ష పడింది. 2025లో సుమారు 2,227 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కావచ్చని అంచనా. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్లలో మానవ అక్రమ రవాణా నేరాలు ఎక్కువగా వెలుగు చూడవచ్చునని భావిస్తున్నారు. మానవ అక్రమ రవాణా కోసం నేరగాళ్లు సోషల్ మీడియాను, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను, ఇతర ఆన్లైన్ వేదికలను సైతం వాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేరగాళ్ల కట్టడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆయుధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాయంతో రియల్ టైం అనాలిసిస్ ద్వారా నేరాలు, బాధితులు, నేరస్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఏఐ సమాచారంతో అప్పటి తాజా పరిస్థితులను అంచనా వేసి నేరాలను ముందుగానే పసిగట్టడం వల్ల నేరగాళ్ల పని పట్టడం వీలవుతుందనడంలో సందేహం లేదు. ఏఐ అందించే మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బయోమెట్రిక్ సామర్థ్యాలు నేర నిరోధానికి అమోఘ అస్త్రాలవుతాయి. అయితే ఏఐ తెస్తున్న మార్పులను అందుకుని చర్యలు తీసుకునే స్థాయికి మన చట్టాలు ఇంకా చేరుకోలేదు. ఫలితంగా చట్టం అమల్లో ఏఐ దుర్వినియోగం అయ్యే ప్రమాదమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవ అక్రమ రవాణా ముఠాల వలలో చిక్కి కనిపించకుండా పోయిన వారు ఎక్కడైనా తారసపడితే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో వారిని వెంటనే కనిపెట్టొచ్చు. అలాగే రికార్డులకెక్కిన నేరగాళ్లను కనిపెట్టడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సీసీటీవీ కెమెరాల సాయంతో అక్రమ రవాణాదారులను, వారి చేత చిక్కిన అభాగ్యులను ఫేస్ రికగ్నిషన్ టూల్స్తో గుర్తుపట్టి అడ్డుకోవచ్చు. ఇక రవాణా కేంద్రాల దగ్గర కాగ్నిటివ్ బయోమెట్రిక్స్ ను ఏర్పాటు చేస్తే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ను పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చు. తద్వారా బాధితులను పసిగట్టవచ్చు. వారి వెంట ఉండే నేరగాళ్లను పోలీస్ రికార్డుల్లోని సమాచారం ఆధారంగా గుర్తించవచ్చు. ఈ ప్రక్రియను రైల్వే స్టేషన్లో నెలకొల్పాలనే ప్రతిపాదన వచ్చింది. మానవ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ రైల్వే స్టేషన్లో ఇందుకు శ్రీకారం చుట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కావాల్సిన టెక్నాలజీ పరికరాలను ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఏఐ ఆధారిత ట్రాన్స్లేటింగ్ మెషిన్స్, చాట్బాట్స్ బాధితులకు అధికారులను సంప్రదించే అవకాశాన్ని ఇస్తాయి. నేరగాళ్ల నుంచి తప్పించుకుని సురక్షిత స్థలాలకు చేరుకోవడానికి, చట్టపరమైన సాయం పొందడానికి తోడ్పడతాయి. వారికి ఆన్లైన్లో, ఫోన్లో మానసిక అండను ఇస్తాయి. ఏఐ సాయంతో నేరగాళ్ల ఆట కట్టించడానికి, బాధితులను ఆదుకోవడానికి బీహార్ పోలీసు బలగాలు ఆపరేషన్ నయా సవేరా, రైల్వే భద్రతా దళం ఆపరేషన్ నన్హే పరిస్థితులను చేపట్టాయి. పెండింగ్లో ఉన్న మానవ అక్రమ రవాణా నిరోధ బిల్లుకు మోక్షం కల్పించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు కార్యరూపం కల్పించాల్సి ఉంది. ఏఐ సాయంతో నిఘాను పెంచే క్రమంలో వ్యక్తుల గోప్యతకు భంగం కలగనీయకూడదు. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతలను దుర్వినియోగం చేయరాదు. డేటా సేకరణలో పక్షపాతం దొరలకుండా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఏఐ నిఘాతో మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.